హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ? కువైట్‌లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగువారు ఈ ఒక్క నెల రోజుల పాటు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్. రీసెంట్‌గా ఆల్రెడీ రంజాన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టేసి మీలో ఎవరైనా సరే ఒకవేళ సూపర్ మార్కెట్స్ నడుపుతూ ఉన్నా, లేదంటే ఫుడ్‌కి సంబంధించినటువంటి రెస్టారెంట్స్ రన్ చేస్తూ ఉన్నాడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కేవలం ఫుడ్ రెస్టారెంట్లు నడిపేటటువంటి వాళ్ళే కాకుండా ఎవరైతే మీరు ఇళ్లలో పనిచేసేటటువంటి డ్రైవర్స్ ఉన్నారో మీ యొక్క జేబీ పై ప్యాకెట్‌లో గానీ, కింది ప్యాకెట్‌లో గానీ, మిరాజ్ ప్యాకెట్‌లు గానీ, తంబాకు వంటి ప్యాకెట్స్ కావచ్చు, లేదంటే గనక గుట్కా వంటి ప్యాకెట్స్ ఎటువంటి పరిస్థితిలో బయటికి వెళ్ళేటటువంటి సమయంలో క్యారీ అయితే చేయకండి. రీసెంట్‌గా ఎవరో కాదు మా ఫ్రెండే చెప్పాడు. మన ఆంధ్రాకు చెందినటువంటి ఒక బ్రదర్ కూడా ఇదే విధంగా మిరాజ్ ప్యాకెట్ వచ్చేసి జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళినటువంటి క్రమంలో పోలీస్ అతను పట్టుకొని ప్రస్తుతం వచ్చేసి అతన్ని అరెస్ట్ అయితే చేశారని చెప్పేసి, ఈ మిరాజ్ ప్యాకెట్లు అన్నవి కువైట్ కానివ్వండి, లేదంటే గనక ఖత్తర్ వంటి ప్రాంతాల్లో వచ్చేసి మమ్ను అంటే బ్యాన్ అయితే చేశారు కాబట్టి మిరాజ్ ప్యాకెట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా గుట్కా ప్యాకెట్లు గానీ, ఏవైనా గానీ తినేసినప్పుడు వచ్చేసి కాస్త ఖచ్చితంగా డస్ట్‌బిన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే పడేయండి. అంతేకాకుండా ఈ ప్రెజెంట్ వచ్చేసి రంజాన్ సమయం కాబట్టి మీరు ఉమ్మడం గానీ, ఏవైనా గానీ చేశారంటే గనక దాదాపుగా మీకు 100 దినార్ల పైన ఫైన్ అయితే పడుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీలో ఎవరైనా గానీ మీ ఫ్రెండ్స్‌కి అయితే పర్టిక్యులర్‌గా చెప్పండి. ఒకవేళ రెస్టారెంట్స్ గాని రన్ చేస్తూ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఏమని మాత్రం ఎక్స్‌పైర్ గాని అయిపోయి ఉన్నట్లయితే ఆ షాప్‌ని వచ్చేసి పూర్తిగా సీజ్ చేయడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ కూడా చేసేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ నడిపేటటువంటి ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక థర్డ్ వచ్చేసి మీకు బెస్ట్ అనే చెప్పాలి. మీలో ఎవరైనా సరే జూన్ తర్వాత వచ్చేసి సాఫర్ వెళ్ళాలని ఉంటారు కదా! అటువంటి వాళ్ళకొచ్చేసి ఈ రంజాన్ నెల అనేది చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. మీకు సుర్రాలో ఉన్నటువంటి పెద్ద సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో, సుర్రాలో ఉన్నటువంటి మార్కెట్ కావచ్చు, జబ్రియాలో కావచ్చు, హవేలీలో కావచ్చు, పెద్ద మార్కెట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క చోట కూడా బ్యాగ్స్ నుంచి అదే విధంగా చిన్న పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, పెద్ద బ్యాగ్స్ కావచ్చు, చాక్లెట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా బెస్ట్ ఆఫర్స్ అయితే మీకు ప్రతి షాప్‌లో అయితే దొరికేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు జూన్‌లో సాఫర్ వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు తీసుకొని అయితే వెళ్ళండి బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్‌కి వచ్చేసి మీకు రూ. 10 పడేటటువంటి చోట మీకు ఇంకొక రూ. 4 డిస్కౌంట్‌లో దొరుకుతుంది కాబట్టి బెస్ట్ ఆఫర్స్ అయితే ప్రతి ఒక్క సూపర్ మార్కెట్‌లో అయితే ఇప్పుడు అందుబాటులో ఉంచారు కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు మీకు కావాల్సినటువన్నీ తీసుకొని ప్యాకింగ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. ఏదేమైనప్పుడు కూడా ఈ రంజాన్ నెలలో మీరు ఎటువంటి పరిస్థితిలో ఈ గుట్కాలని, పాలని, అదేవిధంగా సిగరెట్లు ఎక్కడైతే మసీద్ దగ్గర ఉంటుందో అక్కడ స్మోక్ చేయడం ఇటువంటివి ఏమీ గాని చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.